తండ్రి. నా కుటుంబం ఇంకా నా కోసం ఏడుస్తుంది. ఒక్కసారి భూమి మీదికి వెళ్ళి నా చివరి మాట చెప్పి నా ఇంటి దైవమైన రేణుకేళ్ళమ్మ తల్లిని చూసి వస్తాను. అనుమతించండి తండ్రి. మానవుడా, నీ భక్తి స్వచ్ఛమైనది, నీ ప్రేమ నిజమైనది. నీవు ఎల్లమ్మ తల్లి సేవ చేసిన వాడివి. ఆ భక్తి ఫలితంగా నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. వెళ్ళు. క్షణమాత్రం మాత్రమే గాలిలా జ్ఞాపకంలా కనిపించు. నీ ప్రేమ నీ భక్తి రూపంలో భూమిని తాకిరా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. అమ్మా బాలమ్మ, ఎలా ఉన్నావు? జాగ్రత్తగా ఉండు అమ్మా. టైంకి టాబ్లెట్ వేసుకో. తాత, నానమ్మ ఇంకా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. వారు నన్ను బాగా చూసుకుంటారు. నా భార్య అంజలి, నా కొడుకులు పండు, విక్కీ. జాగ్రత్తగా ఉండురా బంగారాల్లా. అమ్మను సతాయించకండి. ఎల్లయ్య కాక, పద్మ చిన్నమ్మ, నా పిల్లల్ని, నా భార్యను, నా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. మా అన్నలు, వదినలు, బావలు, అక్కలు, కొడుకులు, కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు, అత్త, మామ, బామ్మర్ది, చెల్లి, మరదలు, తమ్ముడు, పెద్దమ్మ, పెద్దనాన్నలు, తాత, నానమ్మ, తాత, మమ్మమ్మలు అందరూ నా ప్రాణం. మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. నా అన్న ఎంపీపీ వెంకటేష్ యాదవ్, బావలు కృష్ణ యాదవ్, భిక్షం యాదవ్, మల్లేష్ యాదవ్, మహేష్ యాదవ్, భాస్కర్ యాదవ్, అమర్ యాదవ్, భాను యాదవ్, అల్లుళ్ళు నరేష్ యాదవ్, లింగస్వామి యాదవ్, కిరణ్ యాదవ్, సాయి యాదవ్, శరత్ యాదవ్, అన్నలు ఐలయ్య యాదవ్, రవి యాదవ్, మామలు శ్రీశైలం యాదవ్, జంగయ్య యాదవ్, బామ్మర్ది బాలకృష్ణ, తమ్ముడు చిన్నసడ్డకుడు శ్రీకాంత్. మీ అందరూ నా బలం, నా గర్వం. అమ్మా, నా భార్య అంగలి, నా పిల్లలు పండు, విక్కీ. మీపై నాకు ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. జాగ్రత్తగా ఉండు, నవ్వుతూ ఉండండి. నేను ఎక్కడ ఉన్నా మీతోనే ఉన్నాను. మీ జ్ఞాపకాలలోనే ఉంటాను. అమ్మ ఎల్లమ్మ తల్లి, నా కుటుంబాన్ని, నా బంధుమిత్రులని, నా స్నేహితులని చల్లగా చూడు తల్లి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కథ.